నిలబడాల్సిందిగా కోరుతున్నాం. శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నో. स्टेज का వారిని వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. అందరు గట్టిగా చప్పట్లతో వారికి వారి కుటుంబ చేయవలసిందిగా సిఎంఐ ప్రెసిడెంట్ మధుమరి గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను మన సందేశాన్ని మీకు వివరంగా వివరిస్తాను. కొంత సమయం నాకు మీరు ఓపికగా వినాలని కోరుతున్నాను. ప్రియమైన సింగరేణులకు, వారి కుటుంబ సభ్యులకు, కార్మిక సంఘాల నాయకులకు, యువజనులకు, పాత్రికేయ మిత్రులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సింగరేణి దినోత్సవం సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 1989లో బొగ్గు తవ్వకం ప్రారంభించిన మన సంస్థ ఈ ఏడాదికి అనగా 2024కి 135 సంవత్సరాలు పూర్తి చేస్తుంది.
1920లో ఇదే రోజున సింగరేణి కాంగ్రెస్ కంపెనీ నామకరణం చేసుకున్న మన సంస్థ ఈ ఏడాది ఇదే రోజు 104 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నాం. ఇంత సుదీర్ఘమైన మహోన్నతమైన చరిత్ర కలిగిన కంపెనీకి ఏరియా జనరల్ మేనేజర్ హోదాలో పనిచేసే అవకాశం కల్పించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేనే కాదు, సింగరేణిలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఈ విధంగానే భావిస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మన సింగరేణి సంస్థ గత 13 దశాబ్దాలుగా ఉత్పత్తి చేస్తున్న బొగ్గు మన రాష్ట్రానికే కాదు దక్షిణ భారతదేశ ప్రగతికి మూలాధారంగా ఉంది. 2000 పైన పరిశ్రమలకి మన సంస్థ అందించే బొగ్గుతో తమ ఉత్పత్తులను సాధిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి జీవనోపాధి కలుగుతుంది. ఉత్పత్తి వివరాలు: గత సంవత్సరం ఏప్రిల్ 2023 నుండి మార్చి 2024 వరకు కంపెనీ మొత్తానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 70 మిలియన్ టన్నులకు గాను 70.02 మిలియన్ టన్నులు సాధించాను. అనగా ఇది సుమారు 100% సమానం. ఇదే సంవత్సరం 2024 ఏప్రిల్ 2024 నుండి తేదీ 18 డిసెంబర్ 2024 వరకు కంపెనీ మొత్తానికి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యం 47.77 మిలియన్ టన్నులు కాగా 43.90 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి 92% సాధించాం. దినోత్సవ సందర్భంగా అందరికీ ఏటీసీ తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇంతకుముందు మిత్రుడు చెప్పాడు, సింగరేణి అనేది దక్షిణ భారతదేశంగా తెలంగాణ రాష్ట్రంలోని అతిపెద్ద భారీ పరిశ్రమ. ఈ పరిశ్రమ ఈరోజు 72 మిలియన్ల టర్నోవర్గా ఇలా ముందుకు సాగుతున్నామంటే సింగరేణి నడుస్తూ ఉన్నాం. ఈరోజు భారతదేశ బొగ్గు గని కంపెనీలలోనే అగ్రస్థానంగా నిలిచినట్టు మన సింగరేణి తల్లిలో ఉద్యోగం చేయడం ఇలా గర్వకారణంగా ఉంది మనందరికీ. ఈ సింగరేణి ప్రస్తావన ఒకసారి 136 సంవత్సరాల్లో ఏం జరిగింది అనేది నెమరు వేసుకోవాలా. ఇలా కొత్త తరం యువతరం వచ్చారు డిపెండెన్స్ ఉద్యోగాల ద్వారా. అసలు సింగరేణి ఏంటిది, సింగరేణి పుట్టినప్పటి నుండి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్న విషయం కూడా మనందరికీ తెలియాలని చెప్పేసి 2 నిమిషాలు టైం అడుగుతాం నాగేశ్వర్ గారిని. ఎందుకంటే ఈనాడు సింగరేణి 1989 నాడు బొగ్గు వెలిపించిన సందర్భంగా మరి ఆనాడు భారతదేశానికి స్వతంత్రం రాలేదు. బ్రిటిష్ కాలంలోనే సింగరేణిలో మన తెలంగాణ రాష్ట్రంలోనే మరి ఎల్లందు అనే గ్రామం సమీపంలో బొగ్గు వెలిగించడం జరిగింది. మరి అప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులతోని ఇలా ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. ఒకప్పుడు సింగరేణి పని అంటేనే నా కత్తు బయట బటాలనుకొని బతకొచ్చనే తరుణంలో ఆనాటి నుంచి ఈ రోజు వరకు ఈ సింగరేణి ఉద్యోగం నాకు కావాలనే ఉద్దేశంతో ఏ విధంగా ఎదిగిందనే విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. 1920లో డిసెంబర్ 23న మరి ఆనాడు సింగరేణి హైదరాబాద్ చట్టం ప్రకారం సింగరేణి కాల్స్ కంపెనీ లిమిటెడ్గా పేరుతో పబ్లిక్ సెక్టర్గా ఇలా స్థాపించిన సింగరేణి మరి ఆనాడు 1,20,000 మంది ఉన్న సింగరేణి మరి ఈరోజు 40,000 పరిస్థితికి వచ్చింది. అంటే ఆ రోజు ఉద్యోగుల హక్కుల కోసం కావచ్చు, సమస్యల కోసం కావచ్చు, సింగరేణిలో ఎన్నికలేని తరుణంలో సమ్మెలతోని చికాకులతోని సంస్థ ఆనాడు 1920, 1992, 96 మధ్య సంస్థ కాయిలా పరిశ్రమ ఏర్పడి బిఐఎఫ్ఆర్ పోయిన సంగతి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీ మూసేస్తానన్నారు, నడపలేని పరిస్థితి ఉన్నది. ఎలాగని చెప్పేసి ఆ రోజు ఉన్న సిఎండి గారు, అధికారులు, జాతీయ సంఘాలుగా ఏపీ మిగతా కార్మిక సంఘాలను కలుపుకొని ఈ సింగరేణి సంస్థను కాపాడుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది మనకు మన రాష్ట్రంలో అని చెప్పేసి ఆలోచనతోని సింగరేణికి సంబంధించిన విషయాలు ఆ రోజు కోర్టులో వాళ్ళు సమయం కోరి దాన్ని తీసుకొచ్చి ఈరోజు కార్మిక సంఘాలు ఏపీసీగా యాజమాన్యం సింగరేణి కార్మిక స్థితిగతులు చెప్పారు. సంస్థలో కష్టపడి పనిచేయకుంటే, ఉత్పత్తి రాకుంటే ఈ సమ్మెలు మూసివేయబడతాయి. ఇలా సంస్థ ఉంటేనే అనేక హక్కులు సాధ్యమవుతాయి, మనమందరం బతుకుతామని చెప్పేసి ఆ రోజు నుండి మహానుభావుడు కుమరయ్య గారు కావచ్చు, ఇతర సంఘాల నాయకులు కూడా కార్మిక వర్గాన్ని చైతన్యపరిచి ఇలా లాభాల వాటలు ఉత్పత్తి దిశగా పయనించడం జరిగింది.